నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రభుత్వ సాధారణ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యాధికారులు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని జనరల్ పిల్లల వార్డులను మంగళవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి మాట్లాడారు. ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి ఒక్కరికి వైద్యం అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుందని అన్నారు. వైద్య సేవలు పొందేందుకు పేద ప్రజలు ఇక్కడకు వస్తుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం లక్ష్మీ సూర్యప్రభ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి భాస్కర్ రెడ్డిలు ఉన్నారు. రథసప్తమి సందర్భంగా ఉండ్రాజవరం మండలం వేలువెని గ్రామంలోని సూర్యభగవాని ఆలయం వద్ద స్వామివారికి మంగళవారం కళ్యాణం నిర్వహించి భక్తిని చాటుకున్నారు. దేశవాళీ ఆవు పాలతో కట్టెల పొయ్యిపై పరమాన్నం వండి భక్తులకు పంచిపెట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. దక్షిణ కాశీగా పురాణ ప్రసిద్ది చెందిన అంతర్వేద పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామి ఆలయం కళ్యాణ శోభను సంతరించుకుంది. బుగ్గన చుక్క నుదుట కళ్యాణ తిలకం దిద్దుకుని ఉభయ దేవరులతో కలిసి నరసింహుడు దర్శనమిచ్చిన వేళ భక్తజనం పులకించారు. కళ్యాణోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లను వధువులుగా, స్వామివారిని వరుడుగా అర్చకులు ముస్తాబు చేశారు. పట్టు వస్త్రాలు, సుగంధ సౌరభాలు వెదజల్లే పూలు, తులసిమాలతో అమ్మవార్లను, స్వామివారిని అలంకరించారు. స్వామివారి పెళ్లికొడుకుగా ముస్తాబై ఆలయంలో భక్తులకు దర్శనమిచ్చారు. హోమంలో మామిడి ఆకులు కాల్చగా వచ్చిన బూడిదతో బుగ్గన చుక్క పెట్టి ఉంగరం తొడిగి స్వామివారిని పెళ్లికొడుకును చేశారు. కేశవదాసుపాలెం గ్రామానికి చెందిన బెల్లంకొండ, ఉండవల్లి వారి కుటుంబాల సంయుక్త నిర్వహణలో ఆలయ ప్రధాన అర్చకులు పాణింగంపల్లి కిరణ్, స్థానాచార్యులు, రంగాచార్యులు, అర్చక బృందం వేద మంత్రాల నడుమ వైభవంగా క్రతువులను నిర్వహించారు. శ్రీవారికి, అమ్మవారికి వైకానస ఆగమనుసారం శ్రీ వైష్ణవ సాంప్రదాయ ప్రకారం ముద్రికాలం కారణఘట్టం జరిగింది. దానికి ముందు రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు కుంకుమతో పూజ నిర్వహించి రథాన్ని మెరక వీధికి తరలించారు. అంతర్వేది కళ్యాణోత్సవాలు ప్రారంభం సందర్భంగా ఆలయ నిర్మాత కొపనాతి కృష్ణమ్మ విగ్రహానికి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ, చైర్మన్ రాజా కలిదిని కుమార రామగోపాల రాజా బహదూర్, పలువురు ప్రముఖులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి పర్వదిన సందర్భంగా ఆలయ మండపంలో సూర్య నమస్కారాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని సూర్యప్రభ వాహనంపై గ్రామ పురవీధుల్లో ఊరేగించారు.
భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నల్లం చక్రధర్రావు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. అలాగే రావులపాలెం మండలం కొమరాజనంక గ్రామంలో వేంచేసి ఉన్న సూర్యనారాయణమూర్తి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. సాయంత్రం రథోత్సవం నిర్వహించారు. సూర్యాయ సహస్రరశ్మయే సహస్రశాఖాన్విత సంభవాత్మనే సహస్రయోగోద్భవ భావభాగినే సహస్రసంఖ్యాయుగధారిణే. భూముల రీసర్వేను అత్యంత పారదర్శకంగా ఖచ్చితత్వంతో సజావుగా నిర్వహించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ రెవెన్యూ సర్వే అధికారులను ఆదేశించారు. రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్ కార్యాలయపు ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎన్ ప్రభాకర్ ఈ అంశంపై మంగళవారం నిర్వహించి వీడియో కాన్ఫరెన్స్ లో అమలాపురం కలెక్టరేట్ నుండి మహేష్ కుమార్ పాల్గొని అనంతరం మాట్లాడారు. అధికారులు రైతులతో నేరుగా మాట్లాడి భూముల రీసర్వే విషయంలో వారికున్న అనుమానాలను, సందేహాలను నివృత్తి చేయాలని చెప్పారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణ ద్వారా ఖచ్చితమైన రికార్డులు అందించేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని ఆదేశించారు. గ్రామంలోని ప్రతి రైతుకు వారి పొలాల సర్వే నిర్వహణ విషయాన్ని నోటీసు ద్వారా తప్పనిసరిగా తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, రెవెన్యూ డివిజనల్ అధికారులు పి శ్రీకర్, కె మాధవి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కె ప్రభాకర్, ఎస్డీసీ కృష్ణమూర్తులు పాల్గొన్నారు. గత నెల 24వ తేదీన రాజోలులో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు అమలాపురంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ బి కృష్ణారావు ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించినట్టు చెప్పారు. వీరి వద్ద నుండి 40 లక్షల రూపాయల విలువైన 449 గ్రాముల బంగారం, 5,925 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో రాజోలు సీఐ టీవీ సురేష్ కుమార్, ఎస్ఐ బి రాజేష్ రివార్డులు, ఎస్పీ రివార్డులు అందించారు. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. మనకి లాస్ట్ మంత్ 24th మార్నింగ్ మనకి ఒక హెచ్బి అయినట్టు మనకి కంప్లైంట్ రావడం జరిగింది. సో ఇమీడియట్ గా మన క్రూస్ టీమ్ అండ్ డాగ్ స్క్వాడ్ కూడా సీన్ విజిట్ చేశారు. సో విజిట్ చేయగా మనకు కొన్ని అక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ కొన్ని రావడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని ఫర్దర్ గా సిసిఎస్ టీమ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి నేరం పాత అఫెండర్స్ ఎవరు చేస్తారు అనేది కొంచెం ఇంటెలిజెన్స్ కూడా కలెక్ట్ చేశారు. సో దాన్ని బట్టి మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసి వెరీ క్విక్లీ విత్ వెరీ షార్ట్ టైం, ఒక వారం రోజుల్లోనే మన అఫెండర్స్ ఎవరు ఏంటి అనేది కనుక్కోవడం జరిగింది. ఇమీడియట్ గా వాళ్ళని పట్టుకొని ఎంటైర్ ప్రాపర్టీ ఇంటాక్ట్ గా రికవర్ చేయడం జరిగింది. ఇది మనకి 23rd నైట్ జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. ఆ రోజు మార్నింగ్ 2 అక్యూజ్డ్ భాస్కర్ అండ్ నరేష్ ఇద్దరు కూడా ఆ రోజు మార్నింగ్ ఆ హౌస్ ని రెక్కీ చేసుకుని వెళ్లారు. నైట్ వచ్చి అఫెన్స్ కమిట్ చేసి ఇమీడియట్ గా పరారయ్యారు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి రావులపాలెం మండలం పొడగట్లపల్లి గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9-10 తరగతుల విద్యార్థులకు తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ ఇచ్చారు. ఇందులో భాగంగా సంస్థ రాష్ట్ర కార్యదర్శి రిటైర్డ్ అధ్యాపకులు డాక్టర్ కోడూరు రాధా పుష్పవతి మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యంతో చదివినప్పుడే ప్రగతిని సాధించగలరని అన్నారు. 10వ తరగతి అనంతరం ఇంటర్లో ఏ కోర్సులు చదవాలో ముందుగానే ఒక అంచనాకు రావాలని సూచించారు. పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులు ఏ విధంగా చదవాలో ఆమె విశ్లేషించి చెప్పారు. మానవతా అధ్యక్షురాలు కట్టారు శారదాదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎం వంశీకృష్ణ, జడ్పీటీసీ సకినాల నాగజ్యోతి, సంస్థ సభ్యులు కటారి కాశీ విశ్వనాథ్ రాజులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు.
తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించి ఏలూరుకు చెందిన ములకల శ్రీనివాస్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక కలెక్టరేట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ కె వెట్టుసెల్వికి ఆయన ఒక సెట్ నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. అనంతరం అభ్యర్థి శ్రీనివాస్తో రిటర్నింగ్ అధికారి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సహాయ రిటర్నింగ్ అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. Graduates constituency do swear in the name of God and that I will uphold the sovereignty. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారు ఉభయ దేవేరులతో కలిసి సూర్యప్రభ వాహనంపై క్షేత్ర తిరువీధుల్లో మంగళవారం ఉదయం ఊరేగారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ తిరువీధి సేవ భక్తులను అలరించింది. ముందుగా ఆలయంలో శ్రీ స్వామి అమ్మవార్లను సూర్యప్రభ వాహనంపై ఉంచి అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ చేసి పూజాధికాలను జరిపారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంచోచ్చరణల నడుమ సూర్యప్రభ వాహనం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా పురవీధులకు పయనమైంది. ఈ సందర్భంగా ఆలయ తొలిమెట్టు వద్ద సాంప్రదాయ దుస్తులు ధరించిన కాకినాడకు చెందిన జయశ్రీ కోలాట బృందం నిర్వహించిన కోలాట ప్రదర్శన చూపరులను అలరించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తణుకులో వైభవంగా రథసప్తమి వేడుకలు, కన్నుల పండుగగా సూర్యనారాయణ స్వామి కళ్యాణం, పూజలు చేసిన ఎమ్మెల్యే ఆరుమిల్లి దంపతులు. తణుకులో అంతర్జాతీయ క్యాన్సర్ నివారణ దినోత్సవం, సూచనలు సలహాలు ఇచ్చిన ప్రముఖ వైద్యులు నాగమోహన్ రావు. వేతన ఉద్యోగులకు ఊరటనిచ్చిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్, తణుకు ఎస్కేఎస్టీ మహిళా డిగ్రీ కళాశాల సమీక్షా సభలో స్పష్టం చేసిన ప్రముఖ ఆడిటర్ జొన్నలగడ్డ. తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి గ్రామంలో భక్తి శ్రద్ధలతో రథసప్తమి వేడుకలు, స్వామికి నైవేద్యం సమర్పించుకున్న భక్తులు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య అధికారులు అందుబాటులో ఉండాలి, రాజమండ్రిలో ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. అంతర్వేదిలో అత్యంత వైభవంగా ఆరంభమైన లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలు, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. వాడపల్లి వెంకన్న ఆలయంలో సూర్య నమస్కారాలతో ఆరంభమైన రథసప్తమి పర్వదినం, ప్రత్యేక పూజలు చేసిన ప్రజలు. భూముల రీసర్వేను పారదర్శకంగా నిర్వహించాలి, అమలాపురంలో అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏలూరులో నామినేషన్ దాఖలు చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి. ద్వారకా తిరుమల వీధుల్లో సూర్యప్రభ వాహనంపై ఊరేగిన చిన్న వెంకన్న, దర్శించుకుని పూజలు చేసిన ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.